నాకు నా కుమారుని కంటే నీవే కావాలి ప్రభువా. నా కుమారుడు లేకపోయినా నీవు నాకెప్పుడూ ఉండాలి అని తన కుమారుని వెంటబెట్టుకుని పోయాడు బలర్పించడానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అబ్రహాం వెళ్ళాడు తన కుమారుని బలివ్వటానికి. ఇంతకీ ఈ బలి విషయంలో దేవుని ఉద్దేశం ఏమై ఉంది? దేవుని సేవిస్తున్నటువంటి మనము, దేవుని ఆరాధిస్తున్నటువంటి మనం దేవుని ఉద్దేశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దేవుడు మనలాంటి అనాలోచన కలిగిన వాడు కాదు, మానవులాగా మనుషుల్లాగా జ్ఞానము లేనివాడు కాదు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు. దేవునికి ఆలోచన చెప్పినటువంటి మనుషుడు ఎవరున్నాడు? ఎవరున్నారు మనుషులు?